నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దాంతోపాటు పూరీ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఫాలో అవుతూ చేసేస్తారు. అంత టేస్టీగా ఈజీగా అయిపోతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బండిని పెట్టేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే దీంట్లో చిటికెడంత ఆవాలు, అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని, కొద్దిగా పచ్చెనపప్పు వేసేసుకొని, దీంట్లోనే చిటికెడు పసుపును కూడా వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లోనే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల దాకా వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిరపకాయలు ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టిన ఒక బంగాళదుంపని, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ని, అలాగే 2 టమాటాలను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అలాగే దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బఠానీని వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేయడం వలన పిల్లలు తెలియకుండా కర్రీ అంతా తినేస్తారండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. పిల్లలకి పూరీలు అంటే బాగా ఇష్టం కదా. ఇలా చేసి పెట్టారంటే కళ్ళు మూసుకొని కర్రీ కూడా పూర్తిగా తినేస్తారు. దీంట్లోనే తగినంత సాల్ట్ని వేసేసుకొని సాల్ట్ అంతా కరిగిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించేసుకుందాం. ముక్కలన్నీ సాఫ్ట్గా తయారైపోవాలండి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ అయిపోయాక దీంట్లోనే మనం 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ అయిపోయాక వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి. ముక్కలన్నీ సాఫ్ట్గా తయారైందో లేదో చెక్ చేసుకోవాలి. పూరీకి ఎప్పుడూ కూడా కర్రీ అనేది సాఫ్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా సాఫ్ట్గా తయారైపోయిన వాటిని మనం ఇలా ఉంచుకొని తర్వాత వేరొక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి మునిగేంత వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా ఈ పేస్ట్ని అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న కర్రీని చూద్దాము. దీంట్లోనే మనం తగినంత కరివేపాకుని యాడ్ చేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా శనగపిండితో, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా పూరీ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే దీంట్లో 1/4 కప్ దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వలన మనకి పూరీలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు కొద్దిగా పాలని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇవి కాచి చల్లార్చుకున్న పాలండి. కొద్దిగా వేసుకొని పిండినంతా కూడా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా నూనెను వేసేసుకోండి. నూనె వేసుకోవడం వలన పిండి అనేది సాఫ్ట్గా తయారైపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయ్యాక చిన్న బాల్స్లా చేసుకోండి. మనకి ఏ సైజ్ అయితే పూరీ కావాలో ఆ సైజు తగ్గట్టు బాల్స్ని చేసుకొని పిండిని డెష్ చేసేసుకొని ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోమాకండి, కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పూరీకి అంటుకున్న ఈ పిండిని దులిపేసుకొని వేడివేడి నూనెలో పూరీలను వేసుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే. పూరీ ఇలా వేయంగానే పైన ఒకసారి మనం ఇలా ప్రెస్ చేసేస్తే చక్కగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగాయో. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో క్రిస్పీ అయిన పూరీలు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. మీకు షేప్ అవుట్ అవుతున్నాయి అనిపిస్తే ఏం పర్లేదండి, ఎందుకంటే బొంబాయి రవ్వ వేసుకోవడం వలన కొంచెం షేప్ అనేది కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. వేడిగా పూరీలు విత్ కర్రీని సర్వ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చిద్ది. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.